ఒకసారి ఆ అమ్మాయి జా అని లెగుస్తుందండి. హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా మా ఇంట్లో? మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. మమ్మీ, వాట్ ఆర్ యూ డూయింగ్? ఇంగ్లీష్ ఏంట్రా? అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్. అమ్మమ్మ వెరైటీగా స్పెషల్ గా చేసింది ఫిష్ కర్రీ, రొయ్యల కూర. అమ్మమ్మ ఈ రోజు నువ్వు ఎలా చేస్తావో వీళ్ళందరికీ చూపించు. ఏంది మమ్మీ? పాపం నేను ప్రాణం తీసావని బాధగా ఉంది, అందుకే ఎలాగోలా మసాలా పెట్టి వండుకొని తినేసేయాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి తప్పదు. మా మమ్మీకి ఎంత ప్రేమ అంటే ఫిష్ మీద తినేసేంత ప్రేమ. నేను నా వల్ల కాదు, నాకు కుదరదు. పోయినప్పుడు నీకు నేర్చుకోకపోతే అప్పు చేసిందా ఇది చేశాడా అంటారు. ఆ పిల్లకి ఏమొచ్చు? ఆ పిల్లకి అయ్యా నేర్పమాకు. ఆ పిల్లకి ఏమొచ్చు ఈ పిల్లకి ఏమొచ్చు అనగద్దు. రేపు నువ్వు పోతావా నీ మొగుడు పోతాడా అమ్మటే. What a vision. What a thought. నేర్చుకుంటుందిలే, నేర్చుకోవటం కదరా రా. A few moments later. ఓకేనండి, ముందు పని కానివ్వండి తొందరగా. ఓకేనండి. మా అమ్మమ్మ కూడా నన్ను ట్రై చేయమంటుంది. ఈ రొయ్యలు ఎలా తీయాలో కూడా నాకు రాదు, కానీ ట్రై చేస్తా. అమ్మమ్మ రొయ్యలు ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫాన్స్ అంటారు. ఇంకేనయ్యా ఫాన్స్ పౌడర్. ఓకేనండి, ప్రాన్స్ కర్రీ మా ఇంట్లో ఈరోజు. ఫాన్స్ కాదమ్మా ఫ్రాన్స్. కొత్తగా అమ్మమ్మ నేమ్ పెట్టింది కాబట్టి కొత్తగా పాపం అండి. మాకు ఎంతో జాలి దయకుండా హృదయం. జాలితోనే తినేసేస్తాం, అంటూ కడుపులో పెట్టుకుంటాం. కమ్మగా వండుకొని కడుపులో పెట్టేస్తాం. ఎవరు చూడలేదు కదా. పనితనం బాగానే ఉంది. ఇంక సాయంత్రం అయిపోయిందండి నేను ఉండేసరికి. అది ఈ తొందరగా కానివ్వండి, అయ్యేసరికి సాయంత్రాలు అయిపోతాయి. తినేసరికి 12-1 గంట అయితే. నేనేమో ఇప్పుడే వస్తున్నా 1 గంటలో అన్నాడు, ఈ తీసేసరికి గంట పట్టింది. ఎప్పుడు కొండి పెట్టాలా? నేను విజయం 3 కేజీలు. ఒక్కదాన్ని తీసాను. 3 కేజీలు. ఏంది వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతా. కానీ అబ్బో నేను ఒకటి తీసానండి, నాకు అవార్డు ఇవ్వాలి. ఆడ సగం విరిగిపోయింది కూడా దాంట్లో. అమ్మమ్మ, మీకు ఫిష్ కర్రీ అంటే ఇష్టమా, చికెన్ కర్రీ ఇష్టమా, ప్రాన్స్ కర్రీ ఇష్టమా? నాకు పప్పు చారు అప్పడాలు ఇష్టం. మమ్మీ, నాకు కూడా పప్పు చారు అప్పడాలు. తీసేయండి అయితే. ఒకప్పుడు మీ అమ్మకు పప్పు చారు అంటే ఇష్టం, ఇప్పుడు అదే ఇప్పుడు వీటి మీద పడి అంటే మా ఆయనకి ఇష్టం కాబట్టి నేను తప్పట్లేదు. ఏం చేస్తాం? గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. 6.5 hours later. మొత్తానికి రొయ్యల కూర, రొయ్యల గోంగూర మొత్తం ఫినిష్ అయిపోయింది. అమ్మమ్మ కష్టపడి చేసింది. మా అమ్మమ్మ చేతిలో ఏదో మహత్యం ఉంది. అది సూపర్ ఉంది. అమ్మమ్మ బాగా చేస్తాం. ఏంటేంటి చేసింది కష్టపడి, నేను క్రెడిట్ మొత్తం మీకేనా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. నేను మసాలా నూరు ఇచ్చాను కదా. నేను ఉల్లిపాయలు కోసిచ్చా కదా. A few moments later. ఫ్రెండ్స్, నా మొహం చూడండి ఒకసారి. కష్టపడి నేను చేస్తే 7 రూపాయలు ఒప్పుకుంటా ఉన్నారు. ఏంటో చచ్చ. సరే ఫ్రెండ్స్, నేనైతే చేయలేదు. ఈ ముగ్గురులో ఎవరు చేశారో మీకు కామెంట్ లో చెప్పేసేయండి. కరెక్ట్ గా చెప్పండి. అట్లలో రొయ్యల కూర వామ్మో, ఈ టేస్ట్ ఏం పల్లో అసలు చీచి బాగుంటది. ఒకసారి తిని చూడండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మొత్తానికి వంట అయితే ఫినిష్ అయింది. తిని ఎలా ఉందో చెప్తాను. మా పిన్ని చేసింది కాబట్టి సూపర్ ఉంది. మిగతాది మమ్మీ చెప్తుంది. మా అమ్మాయి మా అమ్మ ఇద్దరు కష్టపడి ఉండారు. గోంగూర రొయ్యలు
ఆ రొయ్యల కూర మామూలుగా ఘాటు ఉండదు, ఎందుకంటే ఎక్కువ స్పైసీగా చేసింది మా అమ్మాయి. అమ్మో నేను ఉప్పు కారం తక్కువ, ఈ తట్టుకోలేనమ్మో ఈ ఘాటు. స్పైసీ అనే కానీ వంటలైతే సూపర్గా ఉన్నాయి. అయినా ఇలా అందరితో కలిసి తినడం ఇంకా హ్యాపీ. మీరు కూడా అందరితో కలిసి తినండి, టేస్ట్తో పాటు హ్యాపీనెస్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందించండి. వీలైనంత వరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం.